నమస్తే. జీవితం పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో నిర్ణయించేది ఏమిటి? ఆ సమయంలో మన మనస్థితి. జీవితంలో మనకందరికీ సవాళ్లు ఎదురవుతాయి. పేదరికం, నిలకడ లేని పరిస్థితి, క్రమ పద్ధతిలో లేని జీవితం, ప్రకృతి విపరీతాలు, జీవితంలో దుఃఖము, కష్టము అంటే ఎరుగని వారు, అనారోగ్యంతో, హింసాకాండలతో జీవితమంతా చిన్నాభిన్నం అయిన వారు అందరూ ఉంటారు. వివిధ జీవన పదాల నుండి వచ్చిన వీరంతా దుఃఖాన్ని అధిగమించి ఆనంద స్థితిలో జీవించటం మనం చూద్దాం. అంతేకాదు, ఈ ఆనంద స్థితి వారి అడ్డుగోడలను అదృశ్యం చేయడమే కాక, అంతకంటే భారీ సమస్యలను, సవాళ్లను సృజనాత్మకమైన పరిష్కారాలతో జయించడానికి సాయపడింది. మీ అసలైన చైతన్య శక్తి తెలుసుకోవాలి. అంటే మీరు ఒక దారి పట్టాలి. ఆ దారిని మొదటి అడుగు వేసే ముందు మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక్కనాడైనా సరే దుఃఖమయ జీవితం వద్దని, మనోహరావస్థ ఉన్న అంతరంగంతో జీవించుతానని శపథం చేయాలి. అదే ఆనంద స్థితి. మీరు అలా శపథం చేయగలరా? అటువంటి జీవితం సాధ్యమని మీరు కలలోనైనా ఊహించగలరా? వేదనలో గడిపిన ప్రతి రోజు వ్యర్థమే. ఆనంద స్థితిలో గడిపిన జీవనమే నిజమైన జీవనం. జీవన క్రమంలో అలవాట్లు చేసుకోవడం ఇది బయట ప్రపంచానికి మనం ప్రదర్శించే ముఖం. మన శక్తి సామర్థ్యాలు అన్నీ ఈ ప్రదర్శనకే అంకితమై ఉంటాయి. ఉనికి అంటే జీవితాన్ని మనం ఎలా అనుభవిస్తున్నామో అన్న విషయం. ఉదాహరణకు మీరు ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు ముఖం మీద చిరునవ్వు వెలిసింది. ఎందుకంటే మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించాలని మీకు తెలుసు. కానీ మీ లోపల కథ మాత్రం వేరు. మీరు లోపల భయపడుతూ ఉండొచ్చు, నెర్వస్‌గా ఉండొచ్చు, లేదా ఏం చేయాలో దిక్కు తోచక ఉండొచ్చు. మన సమాజం మనకి ఎక్కువ విలువ ఇస్తుంది. మన ఉనికిని గురించి పట్టించుకోదు అని చెప్పవచ్చు. మన ఉద్యోగం, వేషభాషలు, అంతస్తు, ఆర్థిక స్తోమత ఇదే ముఖ్యమని మన భావన. కనుకనే అందమైన అంతరంగ అనుభవం కోసం అతి కొద్ది మంది మాత్రమే ప్రయత్నిస్తారు. మన జీవితంలో తొణికిసలాడాలి అంటే ఈ నిష్పత్తిని మనం తిరగరాయాలి. ఆనంద స్థితిలో మన జీవించే ఈ 20% క్రమంగా 40%, 50%, 60%, 70%, 80% ఇంకా అంతకు మించి పెరగాలి. ఆ స్థితిలో జీవితం ఎంతో ఆనందంగా, అందంగా ఉంటుంది. ఊహించుకోండి. మనం ఇది సాధించడానికి మొదటి పవిత్ర రహస్యం మీకొక ఆధ్యాత్మిక దృక్పథం కల్పించుకొని, దానిని మనసులో స్థిరపరచుకుంటే మీ అంతరంగ ప్రపంచాన్ని పరివర్తన చేయవచ్చు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.